ఎన్టీఆర్ లైఫ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం అంటే 'త్రిపుల్ ఆర్' అనే చెప్పాలి. ఈ మూవీతో యంగ్ టైగర్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు. తెలుగుడి సత్తాను ప్రపంచానికి చాటిన సినిమా. పీరియాట్రిక్ యాక్షన్ డ్రామాగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డులను సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్‌లు కూడా రాబట్టింది. అయితే ఈ మూవీ వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ మూవీ వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది. మరోసారి 'త్రిపుల్ ఆర్' చిత్రం వార్తల్లో నిలిచింది. లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్స్ హాల్లో 'త్రిపుల్ ఆర్' లైన్ కాన్సర్ట్ ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హాజరయ్యారు. ఈ ఈవెంట్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ లుక్పై ప్రభాస్ ఫ్యాన్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. దాంతో ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఈవెంట్‌కు హాజరైన ఎన్టీఆర్ బ్లాక్ అండ్ బ్లాక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. అయితే ఈ మధ్య ఎన్టీఆర్ బాగా సన్నబడి స్లిమ్ అయిన విషయం తెలిసిందే. నిజానికి ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సినిమా కోసం ఎన్టీఆర్ బాగా తగ్గిపోయి బక్కచిక్కిపోయారు. తాజాగా ఆయన ఫోటోలపై ప్రభాస్ ఫ్యాన్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. అంత పెద్ద హీరో అయిన ఎన్టీఆర్‌ను, తణుకు తాతను ఫోటోలను పక్కపక్కన పెట్టి అచ్చం ఇలానే ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మా హీరోని ఏదైనా అంటే తగలబెట్టేస్తామంటూ సోషల్ మీడియాలో వారికి వాదనకి దిగారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య పెద్దవారే జరుగుతుంది. మరి దీనిపై ఎన్టీఆర్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వార్ 2 మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ మూవీని చేస్తున్నారు. ఈ మూవీ నుంచి అతి త్వరలోనే ఒక కీలకమైన అప్డేట్ రాబోతుందని సమాచారం.